శ్రీ వారాహి దేవి నమః. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఆషాఢ మాసం అనేది జూలై 15 నుండి ప్రారంభమైందండి. అలాగే ఈ రోజు నుండి మనకి వారాహి దేవి నవరాత్రులు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే నవరాత్రుల్లో 9 రోజులు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, వేడుతో అమ్మవారిని అర్చించాలి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి, ఏ దీపాలు వెలిగించాలి అనే విశేషాలన్నీ కూడా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి. వారాహి దేవి అమ్మవారి గుప్త నవరాత్రులకు సంబంధించిన వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ మొదటి రోజు అమ్మవారిని ఏ విధంగా పెట్టుకోవాలి, కలసం అఖండ దీపం లేకుండా అమ్మవారిని సింపుల్ గా ఎలా పూజించాలి, ఏ దీపం వెలిగించాలి అనే విషయాలన్నీ కూడా ఆల్రెడీ ఇంతకు ముందే వీడియో చేసి పెట్టానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్ లో అడగండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఎందుకంటే కామెంట్స్ కి రిప్లై ఇచ్చేంత టైం అయితే నాకు ఉండట్లేదండి. అందుకని మీకు వచ్చే డౌట్ ఏదైనా సరే నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఈ రోజు అయితే వారాహిదేవి నవరాత్రుల్లో 2వ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ దీపం వెలిగించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, వేటితో అమ్మవారిని పూజించాలి అనే విశేషాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా కుదిరితే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి. కొత్తగా మన ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో అందిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వారాహిదేవి గుప్త నవరాత్రిలో 2వ రోజు 2026 జూలై 16 గురువారం, విద్యా తిథి ఉదయం 11:48 వరకు ఉంటుంది. అయితే చాలా మందికి వచ్చిన సందేహం ఏమిటంటే మనకి తిథులు అనేవి ఉదయం మధ్యాహ్నం తోటి అయిపోతున్నాయి కదా, మరి సాయంత్రం వేళల్లో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. మనం ఏ పండుగలైనా సరే సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి ప్రకారమే మనం పండుగలు అనేవి జరుపుకుంటామండి. అందుకనే మనకి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి రోజు అంతా కూడా ఉన్నట్టుగా పరిగణిస్తాము. అందుకనే మీరు అమ్మవారికి తిథి ఉన్నప్పుడు పూజ చేసుకోవాలనుకుంటే ఉదయం అంటే తెల్లవారుజామునే మీరు అమ్మవారికి పూజనైతే చేసేసుకోండి. అలా కుదరని వారు సాయంత్రం చేసుకోవడంలో కూడా తప్పేమీ లేదండి. ఇంకా అమ్మవారిని రాత్రి దేవత అంటారు కాబట్టి రాత్రి వేళల్లో అమ్మవారిని పూజిస్తేనే మనం చేసిన పూజలు ఆ అమ్మవారు అందుకుంటుంది. మనకున్న సమస్యల నుండి, బాధల నుండి బయటపడేసే అమ్మే వారాహి అమ్మ. ఆ అమ్మవారి చిన్న చూపు సోకితే చాలండి, మన జీవితం ధన్యమైపోతుంది. మనకి ఏం కావాలన్నా ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలండి, మన కోరికలు, సంకల్పాలు, అభిష్టాలు అన్ని కూడా ఆ అమ్మే తీరుస్తుంది. అమ్మవారి పైన నమ్మకంతో చక్కగా ఈ 9 రోజులు కూడా మీ శక్తానుసారం భక్తితో అమ్మవారికి పూజలు అయితే చేసుకోండి. ముందుగా అయితే ముందు రోజు పూజలో పెట్టినటువంటి పువ్వులు, నైవేద్యాలు, దీపపు కుందులు అన్ని కూడా తీసేయాలండి. నేనైతే అమ్మవారి పటం కదిలించకుండా జాగ్రత్తగా పువ్వులన్నీ కూడా తీసేసానండి. అలాగే అమ్మవారి దగ్గర పెట్టినటువంటి మామిడాకులు గాని లేదంటే ఏవైనా తోరణాలు గాని ఇంకా బాగానే ఉన్నాయి, వడలిపోలేదు అని అనుకుంటే అలా ఉంచేసుకోండి, పర్వాలేదు. వాడిపోయాయి అనుకుంటే మాత్రం తీసేయండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టినటువంటి దీపపు కుందులన్నీ కూడా నేను తీసేసానండి. ఎప్పటికప్పుడు దీపపు కుందులు క్లీన్ చేసి మనం దీపారాధన చేయాలి. అమ్మవారికి పెట్టినటువంటి పసుపు కుంకుమలు, అమ్మవారి విగ్రహం, అలాగే అమ్మవారి దగ్గర నిన్న 2 పసుపు కొమ్ములు, చిట్టి గాజులు, డబ్బులు అవి పెట్టుకున్నాం కదండి, అవైతే అలానే ఉంచేసుకోండి. అలాగే మనం కుంకుమతో పూజ చేసుకున్న కుంకుమ, వినాయకుడు, అమ్మవారి చిత్రపటం ఇవి మాత్రమే పీఠం పైన ఉంచుకోండి. నేను అమ్మవారి పూజలో పెట్టినటువంటి గాజులను అయితే ఈ రోజు చేతులకి వేసేసుకోవాలండి. ఎవరైతే గాజులు పెట్టుకున్నారో వాళ్ళు ఈ రోజు తీసి వేసేసుకోండి. అలాగే నిన్న అమ్మవారికి గోరింటాకుతో పూజ చేశాం కదండి, అయితే ఆ గోరింటాకును రుబ్బి చేతులకి అయితే పెట్టేసుకోండి. అయితే నేను గోరింటాకు అయితే పెట్టుకున్నానండి, కానీ వెంటనే తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకని తీసేసాను. అందుకనే లైట్ గా పండింది. ఇంకా అమ్మవారి పీఠం పైన ఓడిపోయిన పువ్వులు గాని, అక్షింతలు గాని అన్ని కూడా జాగ్రత్తగా అమ్మవారి కదలకుండా తీసేసుకోండి. కాస్త ఆ పీఠాన్ని శుభ్రం చేసేసుకోండి. అయితే అమ్మవారు ఉన్నటువంటి రూముని మనం చీపురుతో తొడవచ్చు అని అడుగుతున్నారండి. తొడకూడదండి. అమ్మవారు ఏ రూమ్ లో అయితే మీరు అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేశారో ఆ రూమ్ లో చీపురు పెట్టి తొడవడం లాంటివి చేయకండి. ఓన్లీ క్లాత్ తో మాత్రమే తొడవాలి. ఇలా తుడిచిన తర్వాత తప్పనిసరిగా మాపు అయితే పెట్టుకోండి. మాపు పెట్టుకున్న తర్వాత అమ్మవారి పూజా పీఠం ముందర తప్పనిసరిగా ముగ్గు అయితే వేసుకోవాలి. ముగ్గున్న చోటే ఆ దేవతలు కొలువే ఉంటారండి. అందుకని మీకు వచ్చిన చిన్న ముగ్గు అయినా సరే వేసుకోండి. ఇప్పుడు ఇంకా అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ గురువారం రోజున అమ్మవారికి నేను ఒక పసుపు కొమ్ముల మాలనైతే వేయాలని అనుకున్నానండి. అయితే నాకు పసుపు కొమ్ములు మాల కట్టడానికి వీలుగా ఉండేటువంటి పసుపు కొమ్ములు అయితే నాకు దొరకలేదండి. అందుకని నేను ఏం చేశానంటే కొద్దిగా పసుపునైతే తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా చపాతీ పౌడర్ వేయాలి. ఆ తర్వాత గంగాజలంతో కానీ పన్నీర్తో కానీ కలుపుకొని చిన్న చిన్న ఉండలు
ఉండల్లా చేసి దీన్నే ఒక మాలగా గుచ్చానండి. ఇది కూడా పసుపు మాలే అవుతుంది. నాకు పసుపు కొమ్ములు దొరకలేనప్పుడు నేను ఈ విధంగానే చేస్తాను. మీకు పసుపు కొమ్ములు దొరికినట్లయితే చక్కగా తెచ్చుకొని మాల కట్టుకొని అమ్మవారికి అయితే సమర్పించండి. చాలా చాలా మంచిది. పసుపు కొమ్ముల మాల ఎలా కట్టాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, చూడాలనుకునేవారు చూడండి. ఇక్కడ నేను చేసినటువంటి పసుపు మాలను వెయ్యాలి అనుకుంటే పసుపు కాస్త లూజ్ గా కలుపుకోండి. లూజ్ గా కలుపుకొని బాల్స్ లా చేసి మధ్యలోకి సూది దారం పెట్టుకొని గుచ్చేయండి. అయితే ఇలా గుచ్చిన తర్వాత ఇంకా మాలని తీయడం కదపడం లాంటివి ఏమీ కూడా చేయకండి. ఆ పసుపు కాస్త డ్రై అయ్యేంత వరకు అలా వదిలేయండి. అప్పుడు అవి సెట్ అయిపోతాయి. ఈ లోపు మనం పూజలో పెట్టవలసిన వస్తువులు ఏమిటో చూసేద్దాం. పైనాపిల్ అయితే తెచ్చారండి, అందుకని నేను అమ్మవారి దగ్గర ఈ విధంగా పెట్టుకుంటున్నాను. అయితే నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేయలేని వారు ఎన్ని రోజులు చేయాలండి అని అడుగుతున్నారు. అయితే మొదటి రోజు పూజ చేసిన వారు ఆ రోజు అమ్మవారిని కదపకుండా ఈ రెండో రోజు అంటే ఈ గురువారం రోజున మీరు ఉదయం కానీ సాయంత్రం వేళల్లో కానీ మీరు అమ్మవారి పీఠాన్ని కదిపేయచ్చండి. దుర్గాదేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఎలా అయితే 9 రోజులు అలంకరణలు ఉంటాయో ఈ అమ్మవారికి కూడా అలంకరణలు ఉంటాయండి. అమ్మవారిని సప్త మాతృకల రూపంలో పూజిస్తారు, అలాగే నవదుర్గల రూపంలో కూడా పూజిస్తారు. అయితే నవరాత్రులు 9 రోజులు పూజ చేసిన వారు అమ్మవారిని 9 రూపాల్లో పూజించాలని అంటే ఏమీ అవసరం లేదండి. మనకు తెలిసిన ఒకే ఒక రూపం వారాహిదేవి రూపం. అందుకని ఈ 9 రోజులు కూడా అమ్మవారిని వారాహిదేవి రూపంలోనే పూజించుకోవచ్చు. మనకి వచ్చిన అష్టోత్తరాలు స్తోత్రాలు మంత్రాలతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే చాలు, ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ రెండో రోజున అమ్మవారికి పంచగవ్య దీపాలను అయితే వెలిగించాలండి. దానికోసం పంచగవ్య ప్రమిదనైతే తీసుకోవాలి. ఇవి మనకి మార్కెట్ లో దొరుకుతాయండి. పంచగవ్యం అంటే ఆవు నుంచి లభించే 5 ప్రధానమైన పదార్థాలతో తయారు చేసినటువంటి ప్రమిదండి. ఆవు పేడ, ఆవు మూత్రం, పాలు, పెరుగు, నెయ్యి వాటితో తయారు చేసినటువంటి ఈ పవిత్రమైన ఈ పంచగవ్యాన్ని వెలిగించడం వలన ఇంట్లో హోమం చేసినంత ఫలితం అయితే మనకు లభిస్తుందండి. అయితే ఈ ప్రమిదలు అనేవి ఒకటి వెలిగించవచ్చు, లేదంటే 2, 3, 5 ఇలా ఎన్నైనా సరే వెలిగించవచ్చండి. అయితే కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఈ ప్రమిద మొత్తం కూడా ఆహుతైపోతుంది, బూడిదైపోతుంది. అందుకని మీరు 1 కానీ 2 కానీ పెట్టుకోండి, లేదంటే తులసి కోట దగ్గర అయినా సరే పెట్టుకోవచ్చు. కొంచెం దూరంగా ఉంచి పెట్టుకోండి, ఎక్కువ జ్యోతి అనేది వెలుగుతుంది. అయితే ఈ ప్రమిదను నేరుగా పెట్టడం కుదరదండి. దీంట్లో ఏదైనా కుంది గాని లేదంటే ప్రమిదను గాని ఉంచి దానిపైన పెట్టుకోవాలి. దీంట్లో ఆవు నెయ్యి వేసి ఎరుపు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోయినా ఎరుపు ఒత్తులు లేకపోయినా మీ దగ్గర ఉన్న ఆయిల్ తో ఒత్తులతో దీపారాధన చేయవచ్చు. అయితే నా దగ్గర ఈ నెయ్యి ఒత్తులు అయితే ఉన్నాయండి, ఇవే నేరుగా పెట్టేసుకుంటున్నాను. అలాగే ఒక ఇత్తడి చెంబుతో నీళ్లు కూడా రోజు పెట్టుకోవాలండి. నిన్న పెట్టిన బిందె తీసేసి ఆ నీళ్లు తులసి కోటకు గాని ఏదైనా మొక్కలకు గాని వేసేసి మళ్ళా ఆ ఇత్తడి చెంబుని క్లీన్ చేసుకొని మళ్ళా నిండుగా నీళ్లు పెట్టుకోవాలి. ఇలా నిండుగా ఉన్నటువంటి చెంబుతో నీటిని పెట్టడం వలన ఆ అమ్మవారు సంతృప్తి చెందుతుందని అంటారండి. అందుకని ప్రతి రోజు కూడా మర్చిపోకుండా ఇత్తడి చెంబుతో నీళ్ళు అయితే పెట్టుకోవాలి. మనం పూజా మందిరంలో పెట్టుకుంటాం కదా, అలానే అమ్మవారి పీఠం దగ్గర కూడా పెట్టుకోవాలి. ఇంకా అమ్మవారి దగ్గర నిమ్మకాయల్ని పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఇది మొదటి రోజే పెట్టుకోవాలి. నేను మొదటి రోజు వీడియోలో మర్చిపోయానని చెప్పాను కదండి, అందుకని నేను ఈ రెండో రోజున అయితే నిమ్మకాయలను అయితే పెట్టుకుంటున్నాను. ఇవి 1 కానీ 2 కానీ 3 కానీ ఎన్నైనా సరే తీసుకోవచ్చండి. తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి పసుపు కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకోండి. అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసినటువంటి నిమ్మకాయలకి చాలా శక్తి ఉంటుందండి. పూజ అయిన తర్వాత ఈ నిమ్మకాయలను తీసి మన ద్వారబంధానికి గాని లేదంటే మన వాహనాలకి గాని లేదంటే చిన్నపిల్లలు పడుకునే చోట గాని పెట్టినట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి తెరిచేరదు. అయితే ఈ నిమ్మకాయలు వడిలిపోయేంత వరకు ఉంచిన అవసరం లేదండి. మీరు ఎన్ని రోజులు పూజ చేసుకుంటారో అన్ని రోజులు ఉంచుకోవచ్చు. 9 రోజులు చేసుకున్న వారు 9 రోజులు ఉంచనవసరం లేదు, ఎందుకంటే అవి కొంచెం పాడవుతాయి కాబట్టి. అందుకనే మంగళవారం శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో వాటిని తీసేసి మీ ద్వారబంధానికి కట్టేసుకొని మళ్ళా కొత్త నిమ్మకాయలు అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకనే ఎరుపు వస్త్రం వేస్తామండి. ఎరుపు వత్తులతో దీపారాధన చేస్తాము, ఎర్రని పువ్వులతో పూజ చేస్తాము, ఎర్రని అక్షింతలతో పూజ చేస్తాము. ఇలా ఎర్రగా ఉన్న వాటితో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. మీ దగ్గర ఎర్రని ఒత్తులు ఉంటే దీపారాధన చేయండి, లేదంటే తెలుపు ఒత్తులతో దీపారాధన చేసినా పర్వాలేదు. నేనైతే పూజకు కావలసిన అన్ని వస్తువులు కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీపారాధన అయితే చేసేసుకోండి. యాగహారతితో గాని అగరబత్తితో గాని మీరు పెట్టుకున్న కామాక్షి దీపం, వారాహి దీపం, గజలక్ష్మి దీపం ఇలా ఏ దీపాలు పెట్టుకుంటే ఆ దీపాలు ముందుగా వెలిగించుకున్న తర్వాత మిగిలిన దీపపు గుద్దులన్నీ కూడా వెలిగించుకోండి. అయితే ఈ రోజు అమ్మవారి దగ్గర నేను శంకు చక్ర దీపాలు అయితే పెట్టుకున్నానండి. అమ్మవారి శంకు చక్రాలను ధరించి ఉంటారు కదా, అందుకని నా దగ్గర ఉన్న ఈ శంకు చక్ర దీపాలను కూడా పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే మామూలు ఏ దీపపు గుందులు పెట్టుకున్నా పర్వాలేదు. అయితే ఇక్కడ మనం పెట్టుకున్న పంచగవ్య దీపం తప్ప మిగిలిన అన్ని దీపాలు కూడా వెలిగించిన తర్వాత
ఆ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత ఆది దేవుడైనటువంటి వినాయకుడికి పూజనైతే స్టార్ట్ చేయాలి. వినాయకుడికి రోజు పూజ చేయాలండి. వినాయకుడి స్తోత్రాలు, మంత్రాలు, అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. అయితే మాకు అంత చదివేంత టైం లేదండి అని అనుకుంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు గాని, 51 సార్లు గాని, 108 సార్లు గాని చదువుకుంటూ స్వామివారికి అక్షింతలతో పూజనైతే చేసుకోండి. పూజ అయిన తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. స్వామివారికి బెల్లం గాని, పళ్ళు గాని, షుగర్ చిప్స్ గాని ఇలా ఇంట్లో ఏ ఉంటే అవి పెట్టొచ్చండి. అలాగే స్వామివారికి తాంబూలం ఇవ్వాలనుకునేవారు తాంబూలం కూడా ఇచ్చి ధూపం చూపించి హారతినివ్వండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. పూజలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా చూడు తండ్రి అని ఆ స్వామివారికి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. దానికన్నా ముందుగా మనం పెట్టుకున్న పంచగవ్య దీపాలు ఏకహారతతో వెలిగించుకొని ఆ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పాదాల పైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్ని వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ అమ్మవారికి 2 చేతులు జోడించి దండం పెట్టుకోండి. ఈ రోజు లక్ష్మీవారం కదా, అమ్మవారికి పసుపు కొమ్ములతో పసుపు పువ్వులతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని నేను ఇక్కడ పసుపు కొమ్ములు అలాగే చామంతి పువ్వులు తీసుకున్నాను. వీటిని ఒక్కొక్కటి అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారి అష్టోత్తరాలు, అమ్మవారి ద్వాదశ నామాలు, అమ్మవారి సహస్రనామాలు, అమ్మవారి కవచం ఇలా మీకు ఏది వస్తే అన్ని కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. కనీసం అమ్మవారి ద్వాదశ నామాలు చదివినా చాలా విశేష ఫలితం అయితే వస్తుందండి. లేదంటే అమ్మవారి మంత్రమైనటువంటి ఓం వారాహి దేవియే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. పూజలు తప్పనిసరిగా కుంకుమతో అలాగే అక్షంతలతో పూజనైతే చేయండి. అయితే నేను 9 రోజులకి 9 రకాల కుంకుమలు తీసుకున్నాను కదండి. దాంట్లో 2వ రోజు కుంకుమని నేను అమ్మవారికి సమర్పిస్తున్నాను. అలాగే కొద్దిగా కుంకుమని సపరేట్ గా కూడా నేను వేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి మొదటి రోజు అభిషేకం చేశాం కదండి. మరి 2వ రోజు 3వ రోజు ఇంకా మిగిలిన రోజుల్లో అమ్మవారికి అభిషేకం చేయనవసరం లేదా అంటే అభిషేకం చేసుకోవచ్చండి. అయితే కొంతమంది అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్న తర్వాత ఇంకా 9 రోజులు కూడా కదిలించమని అనుకుంటారు. అలాంటప్పుడు అభిషేకం అయితే చెయ్యరు. ఒకవేళ అమ్మవారి పటం మాత్రమే కదిలించమో విగ్రహం అయితే కదిలించుకుంటామని అనుకుంటే మాత్రం మీరు అభిషేకం అనేది రోజు చేసుకోవచ్చు. ముఖ్యంగా మొదటి రోజు 3వ రోజు 5వ రోజు 7వ రోజు చేసుకుంటారండి. ఆ రోజుల్లో మంగళవారం శుక్రవారం వచ్చాయంటే ఆ రోజుల్లో అయితే చేయకూడదు. ఎందుకంటే అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారిని తీసి శుభ్రం చేసి మళ్ళీ పెట్టుకుంటాం కదా, అమ్మవారిని కదిలించినట్టు అవుతుంది. అందుకని ఆ రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఒకవేళ అమ్మవారిని కదిలిస్తామో అని అనుకుంటే మాత్రమే అమ్మవారిని కదిలించము, అన్ని రోజులు అమ్మవారిని అలానే ఉంచుకొని పూజ చేసుకుంటామని అనుకుంటే మాత్రం అమ్మవారికి అభిషేకం అయితే చేయకండి. దీనికి ఇంకొక ప్రత్యామ్నాయం కూడా ఉందండి. అది ఏంటంటే మనం తీసుకున్న ద్రవ్యాలు ఆకుతో గాని పువ్వుతో గాని అమ్మవారి పైన చిలకరించి అభిషేకం అనేది చేయొచ్చండి. ఆ తర్వాత అమ్మవారిని తీసి శుభ్రం చేయవలసిన అవసరం లేదు. ఇలా చిలకరించిన తర్వాత అమ్మవారికి నేరుగా పూజ అనేది చేసేసుకోవచ్చు. రేపు 3వ రోజు కాబట్టి అమ్మవారికి అభిషేకం ఏ విధంగా చేయాలనేది రేపు చూపిస్తాను. ఈ విధంగా అమ్మవారికి అభిషేకం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా పసుపు అమ్మవారిని పెట్టుకునే వారు పసుపు అమ్మవారికి కూడా మీరు అభిషేకం చేయాలనుకుంటే ఆకుతో గాని పువ్వుతో గాని చిలకరించి అభిషేకం అనేది చేయవచ్చు. అయితే పసుపు అమ్మవారు ఎప్పుడు తీయాలండి? 9 రోజులు ఇదే పసుపు అమ్మవారిని ఉంచుకోవాలా లేదంటే మధ్యలో మార్చుకోవాలని అడుగుతున్నారు. ఆ పసుపు బానే ఉంది, అమ్మవారు బానే ఉన్నారు, బ్రేక్ అవ్వలేదు అని అనుకుంటే మాత్రం అమ్మవారిని ఉంచుకోండి. ఒకవేళ ఏ మాత్రం బాగాలేదండి బ్రేక్ అయిపోయింది అని అనుకుంటే మాత్రం మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన రోజుల్లో పసుపు అమ్మవారిని మార్చేసుకోవచ్చండి. కొత్త పసుపు అమ్మవారిని పెట్టుకొని ఈ పాత పసుపు అమ్మవారిని తులసి కోటలో కానీ లేదంటే ఒక గిన్నెతో వాటర్ తీసి దాంట్లో నిమజ్జనం చేసేసి ఆ నీటిని మొక్కల మొదట్లో వేసేయాలి. ఈ 2వ రోజున అమ్మవారికి బెల్లం పానకంతో పాటుగా పులిహోరాన్ని నైవేద్యంగా నివేదన చేస్తున్నానండి. బెల్లం పానకం అయితే రోజు తప్పనిసరిగా అమ్మవారికి నివేదన చేయాలి. వీటితో పాటు భూమిలో పండేటువంటి ఏవైనా సరే పెట్టొచ్చండి. ఎందుకంటే అమ్మవారు భూదేవత కాబట్టి అందుకని భూమి నుండి వచ్చినటువంటి ఏ ఆహార పదార్థాలైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఇక తర్వాత చాలా మంది పీరియడ్స్ టైంలో ఎలా అక్క అని అడుగుతున్నారు. పీరియడ్స్ డేట్ ఆల్రెడీ మనకి తెలిసే ఉంటుంది కాబట్టి మీకు వీలుంటే ఆ డేట్ అయ్యేంత వరకు ఆగండి. మిగిలిన నవరాత్రుల్లో మీరు పూజ చేసుకోండి. ఒకవేళ అనుకోకుండానే డేట్ వచ్చేస్తే అయితే అలాంటప్పుడు మీరు తప్ప ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఆ 3 రోజులు లేదా 4 రోజుల పాటు పూజని కంటిన్యూ చేయొచ్చండి. అది మగవారైనా ఆడవారైనా చిన్న పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా సరే చేయవచ్చు. ఆ తర్వాత నుంచి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అలా మా ఇంట్లో ఎవరు పూజ చేసే వాళ్ళు ఎవరు లేరని
అనుకుంటే పూజా పీఠాన్ని మీ ఇంట్లో వారి చేత ఎత్తిపెట్టించేసి డేట్ పూర్తయిన తర్వాత మీరు నవరాత్రులు ఇంకా మిగిలే ఉంటే మిగిలిన రోజులు మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ వారాహిదేవి నవరాత్రుల్లో ముఖ్యమైనవి దీపాలండి. 9 రోజులు కూడా 9 రకాల దీపాలతో అమ్మవారిని పూజిస్తాము. అయితే అమ్మవారికి ఒక్క రోజు పూజ చేయాలనుకునే వారు ఏ రోజుల్లో చేయాలక్క, ఏ రోజు మంచిదని అడుగుతున్నారు. అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది నవరాత్రుల్లో మొదటి రోజు, పంచమి తిథి రోజున, అష్టమి తిథి రోజున అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. మీకు కుదిరిన రోజున తప్పనిసరిగా చేసుకోండి. అయితే మొదటి రోజు పూజ చేసుకున్న వారు ఒక్క రోజు మాత్రమే మేము అమ్మవారికి పూజ చేసుకుంటామండి అని అనుకునేవారు మొదటి రోజు పూజ చేసుకునేవారు ఈ రోజు పూజా పీఠాన్ని కదిపి తీసేవచ్చండి. ఉదయం గాని సాయంత్రం వేళల్లో గాని మీరు అమ్మవారిని కదిపి తీసేవచ్చు. మిగిలిన రోజుల్లో కూడా ఎప్పుడెప్పుడు అమ్మవారిని కదపాలనేది నేను చెప్తూ ఉంటాను. మన వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి. ఈ విధంగా వారాహిదేవి నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. దీపాల కొండ ఎక్కిన తర్వాత ఈ బూడిదని కొద్దిగా బుట్టగా ధరించి మిగిలింది పారే నీటిలో లేదంటే చెట్ల మొదట్లో వేసేయవచ్చు. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు కొమ్ముల్ని మీరు రోజు అమ్మవారికి పూజకు ఉపయోగించుకుంటాము అని అనుకుంటే మాత్రం వాటిని తీసి మళ్ళీ మీరు పూజకు ఉపయోగించుకోవచ్చండి. లేదంటే మేము వీటిని వాడుకుంటామని అనుకుంటే మాత్రం వాటిని పసుపు పౌడర్ గా చేసి మీ పూజల్లో అది వాడుకోవచ్చు. ఇంకా మొదటి రోజు వీడియోలో అమ్మవారి దగ్గర మనం చాలా వస్తువులు పెట్టుకున్నాం కదండి. పీఠం కదిపేశాక వస్తువులన్నీ ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. మీరు ఎన్ని రోజులు పూజ చేసుకుంటే అన్ని రోజులు కూడా ఈ వస్తువులన్నీ కూడా మీరు పూజలో ఉంచుకోండి. పీఠం కదిపేసిన తర్వాత ఈ వస్తువుల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ముందుగా అమ్మవారి దగ్గర పెట్టిన 2 పసుపు కొమ్ములు పెట్టాం కదండి. ఒక పసుపు కొమ్ము మీ ఇంటి ద్వారబంధానికి లోపల సైడ్ పైన కట్టండి. అంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చేస్తుంది. ఇంకొక పసుపు కొమ్ము మీరు బియ్యం ఎక్కడ పెట్టుకుంటారు ఆ బియ్యంలో దాచిపెట్టండి. ఈ తిండికి లోటు లేకుండా ఉంటుంది. లేదంటే బీరువాలో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత 3 రకాల చిట్టి గాజులు పెట్టుకున్నాం కదండి. ఈ చిట్టి గాజులు మీ పూజా మందిరంలోనే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెట్టుకోండి. అలాగే అమ్మవారి దగ్గర డబ్బులు పెట్టాం కదండి 11 రూపాయలు. ఈ డబ్బులు మీరు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఉండిలో వేసేయండి. లేదంటే అమ్మవారి పూజ తర్వాత మీరు ఎప్పుడైనా చేస్తున్నారని అనుకుంటే ఆ పూజకి కావలసిన సామాగ్రి ఈ డబ్బులతో తెచ్చుకోండి. లేదంటే మీరు డబ్బులు దాచుకునే ప్లేస్ లో గానీ లేదంటే మీ పర్స్ లో గానీ ఈ డబ్బుల్ని ఉంచుకునేలాగా చూసుకోండి. లేదంటే మీరు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడున్న గుడిలో హుండీలో ఈ డబ్బులు అనేవి అమ్మవారికి సమర్పించవచ్చు. ఈ రోజు పీఠం కదిపేస్తాము. పీఠం పైన ఉన్న వస్తువులు ఏం చేయాలో తెలియని వారి కోసం ఇవన్నీ చెప్తున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ లో అడగండి. తప్పకుండా నేను చెప్తాను. ఈ విధంగా వారాహిదేవి నవరాత్రుల్లో 2వ రోజు పూజనైతే చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది, అందరికీ ఉపయోగపడింది అని అనుకుంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. మిగిలిన నవరాత్రులు పూజ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.